హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ముందుగా వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ హారిక. ఈరోజు లంచ్కి నేను సింపుల్, ఈజీ అండ్ ఫాస్ట్గా అయ్యే కర్రీ చేశాను. అదే అండి టొమాటో కర్రీ. ఆల్మోస్ట్ ఈ కర్రీ అంటే అందరికీ ఇష్టమే ఉంటుంది. కొన్ని కర్రీస్ చూడడానికి ఈజీ ఉంటాయి, చేయడానికి కష్టం. కానీ ఈ కర్రీ మాత్రం చూడడానికి, చేయడానికి రెండు విధాలుగా ఈజీనే అనమాట. సో ఆల్మోస్ట్ ఈ కర్రీ అంటే అందరికీ ఫేవరెట్ ఉంటుంది. నాకు తెలిసి నచ్చని వాళ్ళంటూ ఎవరు ఉండరు. ఇంకా మాకు అన్నయ్య అయితే పడుకున్నాడు అనమాట. సో ముందుగానే అన్నీ కట్ చేసేసి పెట్టుకుంటే వంట ఈజీగా అయిపోతుందని చెప్పేసి ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను. 4 మీడియం సైజ్ టొమాటోస్ని కూడా మంచిగా వాష్ చేసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇంకా కర్రీ వండుదాం అనే లోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే ఎలా ఫ్లేవర్ లేకపోతే కర్రీ అస్సలు బాగుండదు. అందుకే వెంటనే కొన్ని ఎల్లిపాయలు అలాగే చిన్న అల్లం ముక్క వేసి కొద్దిగా ఉప్పు వేసి అయితే రోట్లో దంచుకున్నాను ఇన్స్టెంట్గా. ఇంకా రెసిపీలోకి వెళ్దామా. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని హై ఫ్లేమ్ పెట్టండి. ఫస్ట్ ఆయిల్ 2 పావులంత ఆయిల్ వేసి అది వేడైన తర్వాత సిమ్లో పెట్టేసి కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి ఆనియన్ని కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోండి సాఫ్ట్ అయ్యేంత వరకు. ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం దంచి పెట్టుకున్నాం కదా, మొత్తం వేసేసుకొని మంచిగా మిక్స్ చేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇదంతా సిమ్లోనే చేసుకోండి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని కూడా వేసి మంచిగా మిక్స్ చేసేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి. మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండండి. ఇది మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి, లేకపోతే సిమ్లో అంటే మరీ ఉడకదు కదా. ఇంకా 5 నిమిషాల తర్వాత టొమాటో కూడా మంచిగా సాఫ్ట్గా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు 1/2 టీ స్పూన్ ఉప్పు, 2 టీ స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసి మంచిగా మిక్స్ చేసుకోండి. ఇంకా ఇంకో విషయం ఏంటంటే టొమాటోస్ ప్రైస్ హై ఉన్న టైంలో ఈ కర్రీ టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కదా. అప్పుడు కర్రీలో టొమాటో పీస్ కూడా గోల్డ్ లాగా అనిపిస్తుంది అన్నమాట. ఇంకా ఒక 2 నిమిషాల తర్వాత కొద్దిగా గరం మసాలా వేసుకొని మంచిగా మిక్స్ చేసి 1 నిమిషం అలా ఉంచి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీ అండ్ డెలిషియస్ టొమాటో కర్రీ రెడీ. కొద్దిగా కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి. నా దగ్గర లేదు కాబట్టి నేనైతే వేయలేదు. ఇంకా ఈ కర్రీ అయిన తర్వాత వేడి వేడి అన్నంలో ఈ టొమాటో కూర పెట్టుకొని కలిపామంటే ఆహా, టేస్ట్ అయితే సూపర్. ఇంకా మాటల్లో చెప్పలేను, అంత బాగుందన్నమాట కర్రీ. సో చూసారు కదా మరి రెసిపీ చాలా ఈజీ కదా. మీరు కూడా ట్రై చేసి కామెంట్లో చెప్పండి టేస్ట్ ఎలా ఉందో. అలాగే మీ ఇంట్లో టొమాటో కర్రీ ఎలా చేస్తారో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.